చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ సోషల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర ప్రస్తుతం సినీ అభిమానులను భారీ అంచనాలు రేపుతుంది. బింబిసార సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా హిందూ పురాణాల నుంచి ప్రేరణ పొందిన అంశాలతో కూడిన విభిన్న కథనంతో రూపొందుతుంది. సినిమా కథనంలోనే దాదాపు 70% విజువల్ ఎఫెక్ట్స్ పై ఆధారపడి ఉండగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా 13 గ్రాండ్ సెట్స్ నిర్మించారు. ఇటీవల హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విడుదలైన రామరామ అనే తొలి సింగిల్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. త్వరలోనే రెండో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటకు కీరవాణి సూపర్ మాస్ ట్యూన్ ఇచ్చాడట. మొదటి పాట డివోషనల్ సాంగ్ కాగా రెండో పాట మాస్ సాంగ్ అని తెలుస్తుంది. మరి ఈ పాట ఏ స్థాయిలో అలరిస్తుందన్నది చూడాలి. ఇక రామరామ అంటూ సాగిన మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. కీరవాణి స్వరపరిచిన ఈ భక్తిమయ గీతాన్ని రూపొందించేందుకు మేకర్స్ ఏకంగా 6 కోట్లు వెచ్చించారంటే పాట ఎంత గ్రాండ్ గా తీర్చిదిద్దారో అర్థమవుతుంది. 4 భారీ సెట్స్ లో 12 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించగా దానికి 400 మంది డాన్సర్లు, 400 మంది జూనియర్ ఆర్టిస్టులు, 15 మంది నటీనటులు భాగస్వామ్యమయ్యారు. పాటకు రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించగా శంకర్ మహదేవన్, ఇప్సిక తమ గాత్రాలతో పాటకు ప్రాణం పోశారు. శోభి మాస్టర్ లలితా శోభి కొరియోగ్రఫీ పట్ల తీసుకున్న శ్రద్ధ పాటను ఒక విజువల్ ఫీస్ట్ గా మార్చింది. చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుంది. వీరిద్దరూ గతంలో స్టాలిన్ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు విశ్వంబరాతో జంటగా తెరపైకి రాబోతున్నారు. ఆశితా రంగనాథ్, ఇషా చావ్లా, రమ్య, కునాల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ ఖాన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.